హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వీడియో వచ్చి ఇప్పటి వరకు ఈ ఛానల్లో చూపించిన ఎక్స్పెరిమెంట్లన్నీ రిజల్ట్లు ఈ వీడియోలో చూపిస్తాను. ఇగోండి, నేను ముందుగా పెట్టిన పాదుల్ని, గోడ మీద పెట్టిన పాదులు మీకు చూపిస్తున్నానండి. బీరకాయ, సొరకాయ, గుమ్మడికాయ. ఇగోండి, పెట్టుగోడ మీద పాదులు పెట్టాను కదా, చూడండి పూత బాగా పూసింది. ఏ విధంగా ఇక పిందెలు కూడా కాస్తున్నాయండి. ఇలా చాలా కాసినాయి కాయలు. ఇగోండి, ఇక్కడ దీనికి బట్ట ఎందుకు కట్టానంటే ఫ్రూట్ ఫ్లై అనే పురుగు దీని లోపల వెళ్ళిపోయి దీని అంతా తినేస్తుందండి పురుగు. అందుకని బట్ట ఇలా కట్టుకున్నాను. కట్టుకుంటే ఫ్రూట్ ఫ్లై అనే పురుగు అనేది రాకుండా ఉంటుంది. ఇదే కాదండి, చాలా ఉన్నాయి. ఇదిగోండి ఎన్ని పిందెలు కాసాయి చూడండి. పెట్టుగోడ మీద పెట్టిన పాదులు. ఇగోండి, ఇది ఫీమేల్, ఇది పిందె. నేను ఆల్రెడీ ఫార్ములేషన్ చేసిన వీడియో పెట్టానండి, మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. ఇగోండి, పిట్టుగోడ మీద నేను వేసిన పాదుల్ని ఎంత అద్భుతంగా కాస్తున్నాయో. ఇగోండి, నేను సొరకాయ, ఇది ఒక సొరకాయ కాస్తుందండి. ఈ క్లాత్ ఎందుకు కట్టుకున్నానంటే ఈ పురుగులు అనేవి లోపలికి వెళ్ళిపోయి కాయల్ని తినేస్తానండి, అందుకని కట్టుకున్నాను. గుమ్మడికాయ, ఇది కూర గుమ్మడికాయ అండి, ఇవి కాస్తున్నాయి. ఇలా మనం ఇగోండి, ఇలా మనం పెంచుకునే ఇంట్రెస్ట్ అనేది ఉంటే మొక్కల్ని ఎక్కడ కొంచెం చిన్న స్థలంలో కూడా మనం పెంచుకుంటే మొక్కలు అద్భుతంగా కాస్తాయి. ఇగోండి, రెండోది వేస్ట్ పీవీసీ పైపులో నేను మొక్కల్ని, ఆకుకూరలను పెట్టాను కదండి. చూడండి, ఇది నేను పెట్టిన ఆకుకూరలు తినండి, ఆకుకూరలు పెట్టానండి. ఈ 10 రోజులు బట్టి బాగా వర్షాలు రావడం వలన మొత్తం పోయినాయండి. అయితే ఇదిగోండి పుదీనా, ఇది కొత్తిమీర కొన్ని ఉన్నాయండి, కొన్ని అదండి గోంగూర. అయితే ఆకుకూరలనే కాదండి, ఇలా మొక్కలు కూడా, టమాటా మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. మీకు చూపిద్దామని పెడుతున్నానండి. ఆకుకూరలు అనే కాకుండా ప్రతి మొక్క పెట్టుకోవచ్చు. ఇవ్వండి చూడండి, టమాటా వేసాను, టమాటా కాయలు కాస్తున్నాయి. ఇలాగ అదే కాదండి, ఇగో శామగడ్డ వేసానండి, శామగడ్డ కూడా కాస్తుంది. ఇవ్వండి శామగడ్డ మొక్కలు, శామగడ్డ కూడా నేను కాస్తున్నాయండి, చూసారా. అంటే నేను ఫస్ట్ ఆకుకూరలు వేసాను, ఆకుకూరలనే కాదండి ఇలా ఇవి కూడా వేసుకోవచ్చాను, మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇదిగోండి శామగడ్డ ఎట్లా కాసిందో చూడండి. ఇలా మనం ప్రతి ఆకుకూర అనే కాదు, మనకి వేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏ మొక్కలైనా వేసుకోవచ్చండి. ఇదిగోండి టమాటా మొక్కలు వేసాను, ఇవి గోంగూర అండి, తోటకూర, ఇది ఎర్ర తోటకూర, టమాటా. ఇదిగోండి, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఫస్ట్ వీడియోలో ఓన్లీ ఆకుకూరలు అని చెప్పాను కదా. అయితే ఆకుకూరలు వర్షం పడడం వల్ల మొత్తం పోయినా కానీ మళ్ళీ కొన్ని వచ్చినాయండి. తర్వాత మళ్ళీ నేను ఆకుకూరలు ఎందుకు, మళ్ళీ కూరగాయలు కూడా పెడదామని టమాటా మొక్కలు పెట్టాను, ఇలా శామగడ్డ పెట్టాను, అవి కూడా బతికినాయండి. అందుకని మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. అంటే ఆకుకూరలు కాకుండా టమాటా మొక్కలు కానీ కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చండి, ఈ పైపులో బతుకుతాయి, కంపల్సరీ కాస్తాయి కూడా. మీకు రిజల్ట్ చూపిస్తున్నాను. శామగడ్డ ఎట్లా కాసిందో చూడండి. ఇదిగోండి గోంగూర, ఇది చూసారు ఎలా ఉందో, అంత కాసిందో. ఇదిగోండి టమాటాలు కాస్తున్నాయి, రెడీ అయినాయి టమాటాలు కూడా. అలా ప్రతి మొక్క మనం పెట్టుకోవచ్చు. వంకాయ మొక్క కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇది 3వ వీడియో. గ్రో బ్యాగులు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించాను కదండి. మీరు నా వీడియోలు చూడని వాళ్ళు ఉంటే పైన ఐకార్డులో పెడతాను, దాంట్లో చూడండి. ఇదిగోండి, నేను మీకు చూపించాను కదండి గ్రో బ్యాగులు, ఎటువంటి ఖర్చు లేకుండా గ్రో బ్యాగులు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదండి. ఇదిగోండి చూసారా, మొక్కలను పెట్టుకున్నాను దీంట్లో. ఇదిగోండి గుమ్మడి పాదు పెట్టాను దీంట్లో. ఇదిగోండి కరివేపాకు మొక్క పెట్టాను, ఇంకోటి తోటకూర వేసుకున్నానండి దీంట్లో. ఇలా రకరకాల మనం ఎటువంటి ఖర్చు లేకుండా మనం ఇది గ్రో బ్యాగులు తయారు చేస్తామని చూపించాను కదా. అలాగే మనం సింపుల్గా ఎలా కాసినాయో చూడండి. ఇవ్వండి, వీటిల్లో ఎటువంటి మొక్క అయినా మీరు వేసుకోవచ్చండి. టమాటా మొక్క కానీ, వంకాయ మొక్క కానీ, బీర పాదులు కూడా వేసుకోవచ్చు. నేను గుమ్మడి పాదు వేసాను, గుమ్మడి పాదు బాగానే ఇప్పుడే చిగురొస్తుంది. అలాగే కరివేపాకు మొక్క వేసుకున్నాను. ఇలా ఉదాహరణకి మీకు చూపిస్తున్నాను. ఎటువంటి మొక్కలైనా వేసుకున్నా కానీ బతుకుతాయండి. చాలా మంది కామెంట్లు అడుగుతున్నారండి, ఇవన్నీ సక్సెస్ అవుతున్నాయా లేదా. నేను చేసిన అన్ని ఎక్స్పెరిమెంట్లు ఈ వీడియోలో కవర్ అవుతాయండి. ఇదిగోండి 4వ వీడియో, తక్కువ ఖర్చులో స్టాండ్లు ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపించాను కదండి. ఇక చూడండి, మీకు రిజల్ట్ ఇలా నేను పెట్టుకున్నానండి. దీని కింద స్టాండ్ చూసారా, మన కింద ఇట్లా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందని. అదే కాదండి, ఇగోండి ఇక్కడ ఒకటి చూడండి, ఇలా ఉపయోగించుకుంటున్నానండి మీకు. ఇగోండి చూసారా, ఒక్క చెక్క మీద నేను మీకు చూపించాను కదండి. ఇగో 2 గ్లాసులు స్టాండ్లు పెట్టుకొని ఈ చెక్క మీద పెట్టుకున్నాను మొక్కల్ని. ఇలా రకరకాల మనం అనుకూలం బట్టి నేను పెట్టుకున్నాండి.
మీరు కూడా ఇలా పెట్టుకోవచ్చు, అందంగా మొక్కలను పెట్టుకోవచ్చు. ఇదిగోండి 5వది, అడుగు జాగాలో 15 మొక్కలని చెప్పాను కదండి. ఇగో చూడండి, హ్యాంగింగ్ చేసుకొని ఏ విధంగా మీకు పెట్టాను. ఇదిగోండి అడుగు జాగాలో నేను పెట్టిన మొక్కల్ని చూడండి. ఇదిగోండి చామంతి మొక్క ఇది వేసుకున్నాం. ఇదిగోండి వామ్మాకు అంటారు దీన్ని. ఇది బజ్జీలు వేసుకుంటారు, కాకపోతే చట్నీ కూడా చేసుకుంటారండి. అంతేకాదండి, నేను కటింగ్ పెట్టుకున్న గులాబీ మొక్క అండి ఇది. దీన్ని బొగడబంతి అంటారండి. ఇది పుదీనా వేసుకున్నాండి దీంట్లో. ఇదే కాదండి, ఇది చామంతి. ఇది ఇలా రకరకాలుగా మనం ప్రతి మొక్కలు మనం ఏది కావాలంటే ఆ మొక్కలను పెట్టుకోవచ్చు అండి మనం. ఇదిగోండి ఇది గోంగూర, ఇది ఒక షో మొక్క పెట్టుకున్నాను చూడండి. ఇలా మనం పెట్టుకుంటున్నామండి మొక్కల్ని. అయితే ఇది జొన్నలు అండి, తీసినవి పిచ్చుకలు తింటాయని పెట్టానండి, దీనికి కట్టాను. ఇదిగోండి నేను ఎన్ని మొక్కలు పెట్టుకుని ఒక అడుగు జాగాల్లో మీకు చూపిస్తున్నానండి. చాలామంది కామెంట్లు అడుగుతున్నారు పెట్టిన ప్రతివి చూపించమని, అందుకని మీకు రిజల్ట్ కావాలని మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ 6వ వీడియో ఇది నాకు చాలా అసలు అద్భుతమండి. ఇది అసలు బతుకుతే చాలామంది అడిగారండి వస్తాయా రావా అని, కానీ మొక్కలు అయితే అన్నీ బతికినాయండి, 1-2 పోయినాయి. అయితే దీని మీద నాకు కూడా డౌట్ ఉండేనండి, వస్తాయా రావా అని, కానీ మొక్కలన్నీ బతికినాయండి, 1-2 పోయినాయి. ఇదిగోండి రుద్ర తులసి అంటారు దీన్ని. ఇవి టమాటా మొక్కలు వేసానండి, టమాటా మొక్కలు కూడా బతికినాయి. ఇదిగోండి ఇది సామగడ్డ కూడా బతికిందండి. ఇదిగోండి పుదీనా. ఇలా ప్రతిదీ మనకి తక్కువ జాగాలో తక్కువ ఖర్చులో నేను ఈ విధంగా లో బడ్జెట్లో నేను పెడుతున్నానండి. మీరు ప్రతి వీడియో మీరు చూడండి. నేను చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నానండి. అయితే మన ఛానల్లో సక్సెస్ అయిన మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను, సక్సెస్ అవ్వనివి అప్లోడ్ చేయట్లేదండి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు డౌట్లన్నీ క్లియర్ చేస్తాను. అయితే మనం ఈ వీడియోలు చేస్తున్నామంటే తక్కువ బడ్జెట్లో తక్కువ ఖర్చుతో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచాలి. ప్రతి ఒక్కరు ఈ ఆర్గానిక్ పద్ధతిలో మొక్కల్ని పెంచి మన ఆరోగ్యాలు కాపాడుకోవాలనే నా పద్ధతి. ఇదేంటి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.